ఆశా వర్కర్ల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేయడం అన్యాయమని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ ఖండించారు. సిరిసిల్లలోని సుందరయ్య నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాలకు చెందిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయగా ఆయన పరామర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయాలని, నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం మరియు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసన హక్కును అణచివేయడం సరికాదని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఆశా వర్కర్లు చలో హైదరాబాదు వెళ్లకుండా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిఐటియుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరే ఒకవైపేమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ నిరసనలు ధర్నాలు తెలియచేయని ప్రకటిస్తూనే మరోవైపు ఆశా వర్కర్ల తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నాకి వెళ్తుంటే అర్ధరాత్రి నుంచే ఆశాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులను కూడా చేయిస్తూ ఉంది. ఏఎన్సీ టార్గెట్ల పేరుతో, స్కూటమీ డబ్బాల పేరుతో, అదేవిధంగా అనేక రకాల పనిభారం మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇచ్చే విధంగా, ఆశా వర్కర్ల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా బడ్జెట్ను కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఆశా వర్కర్ల చేత అనేక రకాల పనులు చేయించుకుంటుంది. ఆ ఆశా వర్కర్ల సమస్యల నిర్లక్ష్యంగా వివరిస్తుంది. కాబట్టి అక్రమ అరెస్టులతో ఉద్యమాల్ని ఆపలేరు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.